రేపటిని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. ప్రభు ఏం చెప్పాడు? ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు కావలసిన ఆహారం దేవుడు అనుదిన ఆహారాన్ని దయచేయమన్నాడు. నేను ప్రార్థన చేశాను అనుదిన ఆహారం కోసం. ఈరోజు ప్రభు నాకు ఇచ్చేశాడు. ఈరోజు నేను తిన్నాను. రేపు నేను ఉంటానో లేదో తెలీదు, కాబట్టి రేపటి గురించిన చింత నాకు లేదు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనసుంది. హల్లెలూయా. ఈరోజు తృప్తిగా తిన్నాను, నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. రేపు నేను నిద్ర లేస్తాను లేదో కూడా తెలీదు. మరి రేపటి గురించి నేను బియ్యం పోగు చేసుకోవాల్సిన అవసరం నాకెందుకు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందున దేవుడు వాటిని పోషిస్తున్నాడని రాయబడింది కదా. సో కాబట్టి రేపటి గురించి నేను పోగు చేసుకోవాలన్న సంకల్పం నాకు లేదు. ఈరోజు దేవుడు నాకు ఏది ఇవ్వాలనుకున్నాడో ఆ ఫుడ్ ఇచ్చేస్తాడు. కాబట్టి రేపటి గురించిన మన్నాని దేవుడు రేపటి ఇస్తాడు. కాబట్టి రేపటి గురించిన చింత నాకు లేదు. అవసరమైతే రేపు వచ్చి మీరు నాకు ఇచ్చారనుకోండి, నాకు అప్పుడు అవసరమై ఉంటే, నా దగ్గర లేని స్థితిలో ఉంటే